హాయ్ అండి. చూడండి, సాంబార్ చేస్తున్నాను. పప్పు పెట్టాను పొయ్యి మీద. కొంచెం పెద్ద గిన్నె పెట్టాను. అంటే కొంచెం బాగా దగ్గర అయిపోతే బాగుండదు, మరకాలంటే కొంచెం దూరంగా ఉండాలి కదా అని. చూడండి, పప్పు బాగా ఉడుకుతుంది. బాగా మెత్తగా అయిన తర్వాత నేను ఇవి వేస్తాను, చూపిస్తాను మీకు సామాలు. కొబ్బరి కూర తీసి పెట్టుకున్నాను కొద్దిగా, ఇవన్నీ సాంబార్లు వేయడానికి. ఆనపకాయ, వంకాయ, టమాటా, దొండకాయ, మునక్కాయ, ఇక్కడ ఉన్నాయి బెండకాయలు, ఇక్కడ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, కొద్దిగా మునగాకు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, లేత మినగాకు. నేను రెడీగా పెట్టుకున్నాను. ప్లస్ చింతపండు కూడా నానబెట్టుకున్నాను. కరివేపాకు కొంచెం దాంట్లో వేస్తాను, తర్వాత మిగిలింది పోపులో వాడతాను. చాలా బాగుంటుంది సాంబారు. చూడండి, ఇదిగో పప్పు ఉడికింది. కొన్ని ఐటమ్స్ వేసేసింది దీంట్లో. ఏమిటంటే ఇవి ఎక్కువ ఉడకడానికి టైం తీసుకుంటాయి కదా. ఆనపకాయ, ములక్కాయ, దొండకాయ ముందేసాను. మనం క్యారెట్ కూడా వేసుకోవచ్చు, ఇంట్లో క్యారెట్ లేదు, నేను అందుకు వేయలేదు. ఇక మిగిలినవి ఇవ్వండి. అవి కొంచెం ఉడికిన తర్వాత ఇవి వేస్తాను. చూడండి, మిగిలిన వెజిటేబుల్స్ అన్నీ వేసాను. ఇవి కొంచెం మెత్తగా ఉడకాలి. అవి ఆల్రెడీ కొంచెం ఉడికిపోయాయి సగం, ఇవి మిగతా ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లో మనం ఉప్పు వేస్తాను, ఆల్రెడీ మీకు చూపించలేదు. పసుపు వేస్తున్నాను, కొంచెం తగినంత పసుపు. కారం కూడా వేసుకోవాలి. సరిపోద్ది. సాంబార్ పౌడర్ వేస్తాను, లాస్ట్లో వేస్తాను, కొంచెం మరిగితే బాగుంటుంది. తర్వాత కొంచెం మునగాకు చెప్పాను కదా, మునగాకు బాగుంటుంది. బాగా కడిగి పెట్టుకున్న మునగాకు. ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను, స్మెల్ వస్తుంది. లాస్ట్లో కూడా పోపు వేసిన తర్వాత ఒక ప్యాకెట్ వేస్తాను. ఫస్ట్ మరిగేటప్పుడు ఒక ప్యాకెట్ వేస్తాను. పులుపు వేసాను, చూడండి, చింతపండు పులుపు వేసేసాను. మరుగుతుంది. ఇంక మనం కొంచెం కొబ్బరి కూర వేసేద్దాం, బాగుంటుంది టేస్ట్ వేస్తే. కొద్దిగా ఇంగు కూడా వేద్దాము. చిన్నది ఇంగు వేస్తున్నాను, నేను ఇది పోపులో వేస్తాను. ఒక చిన్న బెల్లం. ఈలోపు మనం తాలింపు రెడీ చేసేసుకుందాం. ఇవన్నీ జీలకర్ర, ఇవన్నీ వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఆవాలు. సాంబార్ ఎప్పుడు కూడా మంచిగా ఎక్కువసేపు మరగాలి, మంచి టేస్ట్ వస్తుంది. ఎక్కువ పెట్టాను, ఎందుకంటే ఈవినింగ్ సాంబార్ ఇడ్లీ చేస్తాను. 2 పూటలకు సరిపడగానే పెట్టాను. చూడండి ఫ్రెండ్స్, పోపు వేసేద్దాం. ఆయిల్, పోపు కదా, కొంచెం సాంబార్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. కొంచెం బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకున్నాం. మంట సిమ్లో పెట్టుకుందాం, అది కొంచెం పైకి ఎగురుతూ ఉంటుంది ఆయిల్. చూడండి, కొంచెం వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకుందాం. కరివేపాకు అయితే మా చెట్టుదే, చాలా ఫ్రెష్గా ఉంటుంది. కొంచెం ఆవాలు, కొద్దిగా జీలకర్ర,
ఆయిల్ పెట్టి వేయిందాం కొద్దిగా. ఉంది కలర్ మారుతుంది కదా. కరివేపాకు అన్ని కలర్ మారాక ఇప్పుడు లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. తెలుసు కదా. కొద్దిగా పోపులో ఇంగు వేసాను. ఎండుమిరపకాయలు పోపు మంచి స్మెల్ వస్తుంది. చూడండి, సాంబార్లో తిరగమాత వేసేసుకున్నాం. ఆఖరిగా కొంచెం సాంబార్ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఈ విధంగా ట్రై చేయండి, బాగుంటుంది. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.